కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు శరవేగంగా సాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. జూన్ 18, 2026న లోహ్గఢ్ కోటపై నుండి కేతన్ ను తోసేసి సియా హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణం జరిగిన తీరు, ఆ తర్వాత నిందితులు ఆధారాలను చెరిపేసేందుకు చేసిన ప్రయత్నాలు చూస్తుంటే ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని స్పష్టమవుతోంది. పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అనేక షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, నిందితుల కదలికలు, కాల్ డేటా రికార్డింగ్లు అన్ని ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేతన్ కుటుంబ సభ్యులు న్యాయం కోసం చేస్తున్న పోరాటం, ప్రభుత్వ స్పందన, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు నిర్ణయం వంటివి ఈ కేసు ప్రాధాన్యతను మరింత పెంచుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు ప్రారంభించింది. ఈ కేసులో అత్యంత కీలకమైన మలుపు, నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలు హత్యకు ముందు, ఆ తర్వాత తమ మొబైల్ ఫోన్లోని చాట్ హిస్టరీని తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. కీలక ఆధారాలను నాశనం చేయడానికే ఇలా చేశారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. జూన్ 23, 2026న సియా గోయల్, చేతన్ చౌదరిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో వారు తమ ఫోన్ల నుండి చాట్ హిస్టరీనే కాదు, రీసైకిల్ బిన్ లోని డేటాను కూడా తొలగించినట్లు తెలిసింది. దీంతో వారిద్దరి మొబైళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. డిలీట్ అయిన డేటాను రీకవరీ చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ డేటా వెలికితీత ఈ కేసు విచారణలో అత్యంత కీలక పాత్ర పోషించనుంది. కేతన్ తో వివాహం ఇష్టం లేని సియానే ఈ హత్యకు పక్కా పథకం ప్రకారం పాల్పడిందని, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి సహకరించాడని ఆరోపణలున్నాయి. హత్యకు ముందు ఏడాది కాలంలో సియా, చేతన్ మధ్య మొత్తం 2004 ఫోన్ కాల్స్ జరిగాయని, దాదాపు 238 గంటల పాటు వారు మాట్లాడుతున్నారని పోలీసులు గుర్తించారు. ఇది వారి మధ్య ఉన్న సంబంధాన్ని, హత్య ప్రణాళికలో వారి ప్రమేయాన్ని స్పష్టం చేస్తోంది. హత్యకు ముందు ఇద్దరు ఓ కేఫ్ లో కలుసుకుని కుట్ర అమలు గురించి చివరిసారిగా చర్చించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇది హఠాత్తుగా జరిగిన సంఘటన కాదని, పూర్తిగా ప్రణాళికాబద్ధంగా జరిగిందేనని పోలీసుల వాదన. లోహ్గఢ్ కోట వద్ద సియా నేలపై కూర్చోవడం ద్వారా చేతన్ కు సిగ్నల్ ఇచ్చిందని, ఆ వెంటనే వెనుక నుండి వచ్చి కేతన్ ను లోయలోకి తోసేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మొదటి సంఘటనా స్థలంలో తాను లేనట్లు చేతన్ అబద్ధాలు చెప్పినా చివరకు ఇద్దరు ఈ హత్యలో తమ పాత్ర ఉన్నట్లు అంగీకరించారు. ఈ కేసులో సియా సోదరుడు, ఇతర కుటుంబ సభ్యుల్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ పరిణామాలు ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తును అవసరాన్ని సూచిస్తున్నాయి. కేతన్ కుటుంబ సభ్యులు న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వారి కోరిక మేరకు ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించేందుకు అంగీకరించింది. ఈ నిర్ణయం ద్వారా త్వరితగతిన న్యాయం లభిస్తుందని కేతన్ కుటుంబం ఆశిస్తోంది. అంతేకాదు, ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ ను నియమించింది. ఉజ్వల్ నికమ్ జూన్ 26, 2026న ఈ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముంబై దాడుల ఉగ్రవాది కసబ్కు ఉరిశిక్ష పడేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి ప్రముఖ న్యాయవాది ఈ కేసును వాదిస్తూ ఉండడంతో నిందితులకు కఠిన శిక్ష పడే అవకాశం ఉందని కేతన్ కుటుంబ సభ్యులు నమ్మకంతో ఉన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ కేసులో బాధితులకు న్యాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇది సమాజంలో నేరాలకు పాల్పడే వారికి ఒక హెచ్చరికగా నిలుస్తుంది చాలా మంది భావిస్తున్నారు.